నోటికేమీ తినబుద్ధి కానప్పుడు లేదా తక్కువ టైంలో ఈజీగా ప్రిపేర్ చేసుకొని కడుపు నిండా భోంచేయాలంటే ఒకసారి ఈ పచ్చడి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుందండి. ఫుల్ వీడియో లింక్ ఛానల్ నేమ్ కింద ఉందండి. స్టవ్ మీద పాన్ పెట్టి హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకొని దానిలోకి వేరుశనగలను యాడ్ చేసుకోవాలి. అవి 50% వేగిన తర్వాత దానిలోకి జీలకర్ర, ధనియాలు కూడా యాడ్ చేసుకోవాలి. అవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. అలానే కరివేపాకు కూడా యాడ్ చేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్‌లోకి కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు, టేస్ట్‌కి తగ్గట్టుగా ఉప్పు, పసుపు యాడ్ చేసుకొని దొండకాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత ఇలా టొమాటో ముక్కలు కూడా యాడ్ చేసుకొని లైట్‌గా చింతపండును కూడా యాడ్ చేసుకొని వాటర్ అంతా మగ్గేంత వరకు మగ్గించుకుంటే సరిపోతుంది. దించే ముందు కొత్తిమీరని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. తర్వాత మిక్సీ జార్‌లోకి బరకగా దంచిన వెల్లుల్లి, అలానే వేరుశనగలను యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత దొండకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకొని బరకగా బ్లెండ్ చేసుకోవాలి. అంతేనండి.